నమస్తే, నేను మీ అశ్విని కుమార్. నేను ఇచ్చిన సర్వేలన్నింటిలో కూడా ఫైనల్ టాలీ ఇచ్చినప్పుడు ఎన్డీఏకి దాదాపు 370, బీజేపీ కూడా 330 దాకా ఇచ్చాను. అయితే ఇదంతా ఎట్లా పాసిబుల్, ఎట్లా ముందుకెళ్తారు బీజేపీ వాళ్ళు, ఇది నమ్మశక్యమైన అంటూ కూడా కొంతమంది పర్సనల్ కామెంట్స్ పెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు మొత్తం రాజకీయాలు దేశం మొత్తం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్సీపీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా బీజేపీలో చేరారు. చాలా వరకు 3/4 క్యాడర్ అంతా కూడా. అట్లాగే బీహార్ పాలిటిక్స్ అందరికీ తెలిసిందే, జేడీయూ కూడా మళ్ళీ నితీష్ వీళ్ళందరూ ఎన్డీఏ వైపుకి చేరారు. అంతేకాకుండా గత 24 గంటల్లో చండీగఢ్లో కూడా చూసాము, ఆప్ని కాంగ్రెస్ని వెనక్కి నెట్టి బీజేపీ మేయర్ సీట్ గెలుచుకుంటాం కూడా. ఇవన్నీ మార్పులన్నీ కూడా మ్యాజిక్ ఫిగర్ నేను చెప్పిన దానికన్నా కూడా రాబోయే 3 నెలల్లో ఇంకా నెంబర్ కూడా పెరుగుతుంది అనుకుంటున్నాను. ఫైనల్ ప్రెడిక్షన్కి ఇచ్చింది సర్వేలో. ఇంకా కొత్తగా చెప్పాలంటే దక్షిణాదిన బీజేపీ టార్గెట్ 50 అని అంతకుముందు ఒక ఐటెం పెట్టాను. 50 సీట్లు కూడా ఎలా గెలుస్తుంది అంటే 2019లో 29 స్థానాలు గెలుచుకుంది దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ కానీ ఎన్డీఏ కానీ. ప్రస్తుతానికి 50 టార్గెట్ పెట్టుకున్నారా. 50 టార్గెట్లో కూడా కర్ణాటక నుంచి 25 స్థానాలు అనేది టార్గెట్ పెట్టుకున్నారు. తెలంగాణకు వచ్చేటప్పటికి 7 నుంచి 8 స్థానాలు, అలాగే తమిళనాడులో కూడా 4 నుంచి 7 స్థానాలని నేను సర్వే ఇచ్చాను. కానీ కేంద్ర నాయకత్వం బీజేపీ మాత్రం 10 స్థానాలు గెలవాలని ఖచ్చితంగా పెట్టుకున్నారు. పుదుచ్చేరి అట్లాగే కేరళకు సంబంధించి 0 గెలుస్తుంది బీజేపీ అన్న. కానీ మారుతున్న పరిణామాలన్నీ చూస్తే కూడా కేరళలో కూడా బీజేపీ తొలిసారిగా ఒక లోక్సభ స్థానం గెలుచుకునేట్టు కనబడుతుంది. మనకి ఈరోజు 7 సార్లు పూంజా కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జార్జ్, ఆయన జనపక్షం సెక్యులర్ అనే పార్టీకి సంబంధించిన ఆయన కేరళలో. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు జనపక్షం సెక్యులర్ అని. ఆయన ఈరోజు అంటే బుధవారం ఉదయం తన పార్టీని అంతా కూడా బీజేపీలో మర్జ్ చేశారు కేరళలో. ఇది చాలా అనూహ్య పరిణామం అని చెప్పచ్చు. బీజేపీకి కూడా కేరళలో బూస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ చేరిన వ్యక్తి కూడా ఇప్పటికీ 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అంతేకాకుండా అతనికి నాకు తెలిసి పతనంతిట్ట అనే లోక్సభ స్థానం నుంచి కూడా బీజేపీ తరఫున అతను 2024లో పోటీ చేయొచ్చని తెలుస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో 2019లో బీజేపీకి దగ్గరగా 2,97,000 ఓట్లు సాధించుకుంది బీజేపీ. అక్కడ కె సురేందర్ అనే వ్యక్తి అక్కడ పోటీ చేశారు. 85,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆయన లోక్సభకి సంబంధించి. కాకపోతే అక్కడ ఓట్ బ్యాంక్ బీజేపీకి దాదాపు 3 లక్షల ఓట్లు పోలేనాయి. ఒకవేళ అదే ఓట్లు బీజేపీకి 2019లో పడిన ఓట్ బ్యాంక్ కనుక మళ్ళీ 2024లో అట్లాగే ఉంటే, ఈ జార్జికి కూడా ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీలో బాగా పేరుంది. కొట్టాయం జిల్లాలో కూడా అట్లాగే ఈ పతనంతిట్టలో కూడా బాగా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎక్కువ పేరున్న వ్యక్తి జార్జ్. ఆ ఓట్ బ్యాంక్ కూడా ఇటు షఫుల్ అవుతే బీజేపీ కేరళలో లోక్సభకి బోనికి ఖచ్చితంగా కొట్టచ్చు అని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. ఈ రకంగానే మనం సౌత్లో మరి బీజేపీ అనుకుంటున్న 50 నెంబర్ని టచ్ అవ్వడానికి కేరళలో కూడా ఇది ఏమన్నా ప్లస్ అవుతుందా? అంతేకాకుండా ఇప్పటిదాకా కేరళలో కమ్యూనిస్ట్ హవా ఉంటూ వచ్చింది. వెస్ట్ బెంగాల్లో చూసాం మనం చాలా సంవత్సరాలు కమ్యూనిస్టు హవానంతా కూడా టీఎంసీ బ్రేక్ చేస్తే, ఇప్పుడు టీఎంసీని కూడా బీజేపీ చాలా వరకు బ్రేక్ చేసింది. 2019లో వెస్ట్ బెంగాల్లో 18 స్థానాలు గెలిస్తే ఈసారి 19+ అంటున్నారు. సో అట్లాగే కేరళలో కూడా కమ్యూనిస్టులకు హవా కూడా తొలిసారిగా ఒక గండి పడేట్టు కనబడుతుంది బీజేపీ రూపాన. ఈరోజు జరిగిన పరిణామం జార్జ్ చేరిక బట్టి కూడా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని చేరికలు ఉంటాయని చెప్తున్నారు బీజేపీలో. ఇది చాలా పెద్ద బూస్ట్ బీజేపీ పార్టీకి కేరళలో. థ్యాంక్ యూ.